హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన జర్నీ స్టార్ట్ అవుతుంది ఢిల్లీలో ఒక హెరిటేజ్ ట్రైల్ తో. ఫ్రమ్ ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఆఫ్ జామా మస్జిద్ టు ద రాయల్ పవర్ అండ్ ఫ్రీడమ్ ఎకోస్ ఆఫ్ రెడ్ ఫోర్ట్ అండ్ ఫైనల్లీ ద ప్రైడ్ అండ్ సాక్రిఫైస్ సింబల్ ఆఫ్ ఇండియా గేట్. నా యాక్చువల్ ప్లాన్ చోర్ బజార్కి వెళ్దామని. సో అక్కడ దగ్గరలోనే జామా మసీద్, లాల్ కిలా ఉంటాయి కాబట్టి అది కూడా కవర్ చేస్తాం. ఇప్పుడు టైం మార్నింగ్ 7:15. పాలం మెట్రో స్టేషన్కి వచ్చాం. చోర్ బజార్ని మ్యాక్సిమం వీడియో తీయను, ఎందుకంటే ఇన్ కేస్ ధైర్యం చేసి ఫోన్ బయటికి తీస్తే నెక్స్ట్ వీక్ మార్కెట్లో నా ఫోన్ ఉంటుంది. అర్థం చేసుకోవాలండి ఎలా ఉంటుందో మరి సిచ్యువేషన్, అందుకే మ్యాక్సిమం తీయను. సరోజిని మార్కెట్ యొక్క నియరెస్ట్ మెట్రో స్టేషన్ లాల్ కిలా. సోర్స్ నుంచి డెస్టినేషన్కి 3 లైన్స్ ఇంటర్చేంజ్ అవ్వాలి. మెజెంటా లైన్ నుంచి బ్లూ లైన్లోకి ఎంటర్ అవుతున్నాం. నాకు ఈ వీడియో చాలా స్పెషల్ అండ్ ఎగ్జైట్మెంట్ వీడియో, ఎందుకంటే స్కూల్లో సోషల్ స్టడీస్ బుక్స్లో చూడడం తప్ప ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం రియల్గా చూస్తున్నాం కాబట్టి ఉంటుంది. ఇప్పుడు బ్లూ లైన్ నుంచి వైలెట్ లైన్లోకి ఎంటర్ అయ్యాం. అండ్ ఇదిగో లాల్ కిలా. ఇది శ్రీ గౌరీ శంకర్ టెంపుల్, ఎగ్జాక్ట్ రెడ్ ఫోర్ట్ కి ఆపోజిట్ గా ఉంటుంది. ఓల్డ్ ఢిల్లీ హార్ట్ లో ఒక జైంట్ ప్రేయర్ హాల్, ఒక స్పిరిచువల్ పవర్ హౌస్. ఇదే జామా మసీద్. ఒక 350 ఇయర్స్గా ఇది నాట్ జస్ట్ ఏ మసీద్, ఇది ఒక స్టేజ్. ఇక్కడ హిస్టరీ అన్ఫోల్డ్ అయింది, ఎంపైర్స్ విట్నెస్ చేశాయి, ల్యాక్స్ ఆఫ్ డివోట్స్ ప్రేయర్ ఇకో అయ్యి స్కైకి రీచ్ అయ్యాయి. లెట్స్ వాక్ ఇన్ టు దిస్ మెజెస్టిక్ వరల్డ్ ఆఫ్ షాజహాన్స్ డ్రీమ్ మాస్క్. ఇందులోకి ఫుట్వేర్ వేసుకొని వెళ్ళకూడదు, బెటర్ ఎక్కడైనా పెట్టండి లేదా ఫుట్వేర్ పట్టుకొని లోనికి వెళ్ళచ్చు. మై ఫస్ట్ ఇంప్రెషన్ వాజ్ బ్యూటిఫుల్ అండ్ నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక మసీద్కి రావడం. అండ్ జామా మస్జిద్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే, ఇయర్ 1650లో మొఘల్ ఎంపరర్ షాజహాన్ తాజ్మహల్ రెడ్ ఫోర్ట్ క్రియేటర్ డిసైడ్ టు బిల్డ్ ద లార్జెస్ట్ మాస్క్ ఇన్ ఇండియా. పర్పస్ ఏంటంటే ఢిల్లీకి ఒక గ్రాండ్ కాన్గ్రిగేషన్ మాస్క్ క్రియేట్ చేయడం. కన్స్ట్రక్షన్ 1650లో స్టార్ట్ అయ్యి 1656 అంటే ఆల్మోస్ట్ 6 ఇయర్స్లో కంప్లీట్ అయింది, విత్ మోర్ దెన్ 5,000 వర్కర్స్. అప్పుడులో ఎంత కాస్ట్ అయిందంటే 10 lakh రూపీస్. అండ్ ఈ మస్జిద్కి ఇంకో నేమ్ ఏంటంటే మస్జిద్ ఐ జహాన్ నుమా, మీనింగ్ ఏంటంటే ద మాస్క్ దట్ రిఫ్లెక్ట్స్ ద వరల్డ్. అండ్ జామా మస్జిద్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకుంటే, ఇది మొఘల్ స్టైల్లో టాప్ క్లాస్ ఎగ్జాంపుల్. రెడ్ శాండ్ స్టోన్ ప్లస్ వైట్ మార్బుల్ కాంబినేషన్ యొక్క ఆర్చెస్ అండ్ డోమ్స్, గ్రాండ్యూర్, క్రేవింగ్, ఎలిగెన్స్ అన్నీ కలిసి ఒక రాయల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాయి. మస్జిద్లో 3 జైన్ గేట్స్ ఉంటాయి, ఈస్ట్, నార్త్, సౌత్. చూసే ఉంటారు. ఈస్ట్ గేట్ వన్స్ అపాన్ ఎ టైం రాయల్ ఫ్యామిలీస్ కోసం మాత్రమే ఓపెన్ అయ్యేది. ఇందులో 4 టవర్స్ స్ట్రాంగ్ రెడ్ శాండ్ స్టోన్ బేస్తో కన్స్ట్రక్ట్ చేశారు. 2 మినారెట్స్ ఈచ్ 40 meters హై, వైట్ మార్బుల్ స్ట్రిప్స్తో డెకరేటెడ్. మస్జిద్ ఫ్లోర్లో బ్లాక్ అండ్ వైట్ మార్బుల్స్తో చెస్బోర్డ్ ప్యాటర్న్లా డిజైన్ చేశారు. ఎంటైర్ కోర్ట్యార్డ్లో 25,000 పీపుల్స్ కెపాసిటీ ఉంటుంది. ఇమేజిన్ ఫెస్టివల్స్ టైంలో ఎలా ఉంటుంది. జామా మసీద్ నుంచి బయటకు వస్తే కనిపిస్తుంది కదా, దీన్నే చోర్ బజార్, సరోజిని మార్కెట్, లాల్ కిలా మార్కెట్ అంటారు.
మార్నింగ్ ఏం తినలేదు, అందుకే ఇప్పుడు ఆకలి దంచేస్తుందని చోలే భటూరే చెప్పాం. మన పూరి అంటాం, దగ్గర దగ్గర అలాగే ఉంటుంది. 30 రూపీస్ పర్ ప్లేట్. ఇదిగోండి, ఇదే అది. తినేసాక సబ్వే నుంచి లాల్ కిలాకి వచ్చేసాం. ఈ రెడ్ ఫోర్ట్ ఇయర్ 1638లో ముఘల్ ఎంపరర్ అయిన షాజహాన్ తాజ్ మహల్ అండ్ జామా మస్జిద్ని కన్స్ట్రక్ట్ చేశాక ఒక న్యూ క్యాపిటల్ సిటీని బిల్డ్ చేద్దాం అనుకోండు. దాని పేరే షాజహానాబాద్. దీని కన్స్ట్రక్షన్ 1638లో స్టార్ట్ అయ్యి 1648లో కంప్లీట్ అయింది. విచిత్రం ఏంటంటే ఇప్పటితో పోలిస్తే అప్పట్లోనే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చాలా ఫాస్ట్ గా అయ్యేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే పాన్ ఇండియా సినిమాకి రీజనల్ సినిమాకి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది అన్నిటికీ. ముందే ఆన్లైన్లో టికెట్ బుక్ చేస్తాం. 35 రూపీస్ పర్ పర్సన్. సెక్యూరిటీ చెక్స్ ఉంటాయి. రెడ్ ఫోర్ట్ వాల్స్ 33 మీటర్స్ హైట్, లెంత్ ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఫోర్ట్కి 2 ఎంట్రన్స్ ఉంటాయి, లాహోరీ గేట్, ఢిల్లీ గేట్. ఇన్వేడర్స్ నుంచి ఎన్కౌంటర్ చేయడానికి ఇలా వేసేవారు. ఆ హోల్స్ నుంచి హాట్ ఆయిల్ అండ్ పైన హోల్స్ నుంచి యారోస్ ఎక్సెట్రా ద్వారా అటాక్ చేసేవారు కాపాడుకోవడానికి. ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 15న మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ నుంచే ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. ఈ వాల్స్ మీద బ్యాటిల్మెంట్స్, ప్యాషన్స్ అన్నీ మిలిటరీ డిఫెన్స్ కోసం డిజైన్ చేశారు. కానీ ఇంటీరియర్లో ఆర్కిటెక్చర్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుందంట. రాయల్, ఎలిగెంట్, లగ్జీరియస్గా చూడాలి. ఇదే ఛత్తా చౌక్. ఛత్తా చౌక్ అనేది అసలు 17th సెంచరీలో బిల్డ్ చేశారు ఔరంగజేబ్ టైంలో. అప్పుడు రాయల్ ఫ్యామిలీస్కి కావాల్సిన లగ్జరీ ఐటమ్స్ ఇక్కడే దొరికేవి. ఈవెన్ ముఘల్ ఎంపరర్స్ క్వీన్స్ కూడా ఇక్కడే కొనుక్కోవడం జరిగేది. ప్రెజెంట్ డేలో కూడా ఇక్కడ మనకు చాలా బ్యూటిఫుల్ హ్యాండ్ క్రాఫ్ట్స్, జ్యువెలరీ, పెయింటింగ్స్, ఎంబ్రాయిడరీ వర్క్స్ దొరుకుతాయి. టూరిస్టులు అందరికీ ఇక్కడ షాపింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఫర్ లేడీస్. జెంట్స్కి, మెన్స్కి అంత ఏమి ఉండవు. ఇక్కడ కలర్ఫుల్ స్టాల్స్, ట్రెడిషనల్ ఐటమ్స్ అండ్ యాంటిక్స్ చూస్తే ఒక ఓల్డ్ ఢిల్లీ వైబ్ వస్తుంది. నేనైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ చూశాను, రిటర్న్ వచ్చినప్పుడు తీసుకుంటాను. నౌబత్ ఖానా పాజ్ చేసి చదవండి. నేను చెప్పేది ఏంటంటే మొఘల్ టైంలో రెడ్ ఫోర్ట్లో ఎంపరర్స్ని కలవడానికి ముందు విజిటర్స్ ఇక్కడ వెయిట్ చేసేవారు. అలాగే అనౌన్స్మెంట్స్, కింగ్ ఎంట్రీస్, ఏవైనా ఒకేషన్స్ అయినా మ్యూజిక్ ఇక్కడే ప్లే చేసేవారు. అండ్ దీని ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది. రెండు వైపులా 2 డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ లాగా అనిపిస్తుంది, డిఫరెంట్ కలర్స్తో. ఈ నౌబత్ ఖానా కన్స్ట్రక్షన్ చాలా గ్రాండ్గా ఉంటుంది. లైక్ ఆర్చెస్, బాల్కనీస్, రెడ్ శాండ్ స్టోన్ డిజైన్తో ఒక రాయల్ ఫీల్ ఇస్తుంది. ఇదే దివాన్ ఐ ఆమ్ ఇన్సైడ్ రెడ్ ఫోర్ట్లో ఫస్ట్ మేజర్ స్ట్రక్చర్. ఇక్కడ ఎంపరర్ పబ్లిక్ గ్రీవెన్సెస్ వినడానికి, ఆడియన్స్కి దర్శనం ఇవ్వడానికి కూర్చోవడం జరిగేది. పిల్లర్స్, ఆర్చెస్ మీద ఫ్లోరల్ ముఘల్ ఆర్ట్ క్రేవింగ్స్ కనిపిస్తాయి. రాయల్ థ్రోన్ బ్యాక్ సైడ్లో వన్స్ అపాన్ ఎ టైంలో పీకాక్ థ్రోన్ ఉండేది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థ్రోన్స్ ఇన్ ద హిస్టరీ.
ఇదే దివాన్ ఐ ఖాస్ హాల్ ఆఫ్ ప్రైవేట్ ఆడియన్స్. ప్రైవేట్ మీటింగ్స్, రాయల్ గెస్ట్స్ కోసం దీన్ని యూజ్ చేసేవారంట. మార్బుల్ వాల్స్లో ప్రీసియస్ స్టోన్స్ ఇన్లే వర్క్ ఉంటుంది. తాజ్మహల్లో చూస్తే ఎలాంటి దూర ఆర్ట్ ఉంటుందో ఇక్కడ కూడా ఒక గోల్డెన్ ఇన్స్క్రిప్షన్ ఉంటుంది. ఇదే రంగ్ మహల్, ద ప్యాలెస్ ఆఫ్ కలర్స్. క్వీన్స్ అండ్ రాయల్ లేడీస్ కోసం బిల్డ్ చేశారు. కలర్ఫుల్ పెయింటింగ్స్, మిర్రర్స్, ఫౌంటైన్స్ ఉండేవంట. ఫ్లోర్లో వాటర్ ఛానల్స్ ఫ్లో అయ్యేలా డిజైన్ చేశారు కూల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి. లోనికి దేనిలోనికి కూడా ఎంట్రీ లేదు, సో రికార్డ్ చేయలేకపోతున్నాం. ఈ ప్యాలెస్ ముఘల్ లైఫ్ స్టైల్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, లగ్జరీ, బ్యూటీ అండ్ కంఫర్ట్ కోసం. ఇదే నహర్ ఈ బిహిస్ట్ స్ట్రీమ్ ఆఫ్ ప్యారడైజ్. మీనింగ్ ఆఫ్ స్ట్రీమ్ ఆఫ్ ప్యారడైజ్ అంటే వాటర్ యమునా రివర్ నుండి డ్రా చేసి ప్యాలెసెస్, గార్డెన్స్, ఫౌంటైన్స్ లో డిస్ట్రిబ్యూట్ చేసేవారు. రెడ్ ఫోర్ట్ లో ఉన్న 6 ప్యాలెస్ లో ఇది ఒక పార్ట్. ఇది ఒరిజినల్లీ వైట్ మార్బుల్ తో డెకరేట్ చేశారు అండ్ ఇది అందరికి లగ్జీరియస్ లివింగ్ స్పేస్ లాగా యూజ్ చేసేవారంట. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ని చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాను, సింపుల్ది. నాకైతే నచ్చింది, అన్ని కవర్ అయినట్టు అనిపించింది. రెడ్ ఫోర్ట్ నుంచి ఎగ్జిట్ అయిపోయాం. రెడ్ ఫోర్ట్ 2007లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఎంట్రీ చేసింది. ఇది సండే లాల్ కిలా యొక్క మెట్రో సిచ్యువేషన్. రష్ అయితే చాలా ఉంది, బుర్ర తిరిగేసింది. ఖాన్ మార్కెట్ మెట్రో స్టేషన్కి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ నుంచి దగ్గర 1.5 కిలోమీటర్స్ బై వాక్ వెళ్తే ఇండియా గేట్ వస్తుంది. సో పదండి చూసేద్దాం. ఈ ప్లేస్ చాలా బాగుంది, ఎందుకంటే చుట్టూ గ్రీనరీ ఉంది, వాకింగ్ కూడా సెపరేట్ స్పేస్ ఉంది కాబట్టి ఎవరు డిస్టర్బ్ చేస్తున్నట్లేదు. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ కూడా ఈజీగా నడిచివచ్చు. నాకైతే చాలా నచ్చింది ఈ ప్లేస్. మీరు చూస్తున్న ఈ స్టాట్యూ ఇండియా ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఒక గ్రేటెస్ట్ లీడర్, అతనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి డెడికేట్ చేశారు. ఇది ఇండియా గేట్ కెనోపీ కింద ఉంటుంది. ఎర్లియర్ ఈ కెనోపీలో బ్రిటిష్ కింగ్ జార్జ్ వి స్టాట్యూ ఉండేది. 1968లో రిమూవ్ చేశారు. సన్సెట్లో ఇండియా గేట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మీరు డీప్గా అబ్జర్వ్ చేస్తే దీనిపైన మన సోల్జర్స్ యొక్క నేమ్స్ ఉంటాయి, ఎవరైతే వార్లో సాక్రిఫైస్ చేశారో మన ఇండియా కోసం. సో ఇండియా గేట్ హిస్టరీ ఏంటంటే ఇయర్ 1921లో బ్రిటిష్ ఇండియా వాళ్ళు బ్రిటిష్ సోల్జర్స్ వరల్డ్ వార్ 1లో సాక్రిఫైస్ చేశారు. అరౌండ్ ఓవర్ 70,000 ఇండియన్ సోల్జర్స్ని యూరోప్, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ బ్యాటిల్ ఫీల్డ్స్లో పంపించారు. వాళ్ళ మెమరీ కోసం బ్రిటిష్ వైరోరాయ్ లార్డ్ ఎర్విన్ ఫౌండేషన్ స్టోన్ లే చేశారు. డిజైన్ రెస్పాన్సిబిలిటీ సార్ ఎడ్విన్ లూటెన్స్కి ఇచ్చారు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి 1921లో, కంప్లీట్ అయింది 1931లో. ఒరిజినల్లీ ఇది ఆల్ ఇండియా వార్ మెమోరియల్ అని పిలిచారు. ఎవరైతే వార్లో మన ఇండియా కోసం సాక్రిఫైస్ చేశారో వాళ్ళ ప్రాణాలని, వాళ్ళ నేమ్స్ ఉన్నాయి.
7:40 అయ్యింది. ఇప్పుడు లైట్స్ కనబడుతున్నాయి ఇండియా గేట్ది. ఇండియా గేట్ లైటింగ్లో చూసి మళ్ళీ రిటర్న్ అయిపోయాం. మళ్ళీ కాన్ మార్కెట్ మెట్రో స్టేషన్కి స్టార్ట్ అయ్యాం. ఇదే మన కాన్ మార్కెట్ మెట్రో స్టేషన్. ఇప్పుడు టైం 8:35 అవుతుంది. సో గైస్, ఇది మన హిస్టారికల్ ప్లేసెస్ ఆఫ్ జామా మసీద్, లాల్ కిలా అండ్ ఇండియా గేట్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, NTU. థ్యాంక్ యూ.